#AskDrJohners అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అనిల్ కాలే 731. సార్, నా ఏజ్ 38 years. నాకు ఇంతవరకు మీసాలు రాలేదు, ఇంకా గడ్డం కూడా చాలా పల్చగా ఉంటుంది. నాకు ఈ ఏజ్లో ట్రీట్మెంట్ వీలవుతుందా తెలుపగలరు? నేను రెగ్యులర్ ప్రాక్టీస్లో చాలామందినే గమనిస్తూ ఉంటాను. ప్రత్యేకించి మీసాలు అసలే వచ్చి ఉండవు, గడ్డం అసలే వచ్చి ఉండదు, లేదా కొంతమందికి మీసాలు వచ్చి ఉంటాయి, గడ్డం చాలా పల్చగా ఉంటుంది. ఇంకొంతమందికి మీసాలు గడ్డం వచ్చి ఉంటుంది కానీ చాలా పల్చగా ఉంటుంది. లేదా కొంతమందికి ఓన్లీ ఈ ఫ్రెంచ్ బియర్డ్ ఉన్న ఏరియాలో మాత్రమే గడ్డం రావడము, లేదా కొంతమందికి ప్యాచీ బియర్డ్ ఉండము. ఇలా ఈ ఫేషియల్ హెయిర్ గురించి చాలా రకాల ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఏజ్తో సంబంధం లేకుండా మీకు ఎందుకు గడ్డం రావట్లేదు, ఎందుకు మీసాలు రావట్లేదు అని ఒక ఇవాల్యుయేషన్ అంటూ చేస్తాను. మీ హార్మోన్స్ ఎస్ఏ అనేటువంటిది చేస్తాను. అంటే వివిధ హార్మోన్ల లెవెల్స్ నార్మల్ లెవెల్కి దగ్గరలో ఉన్నాయా, లేకపోతే మార్క్డ్ అబ్నార్మాలిటీ ఏమైనా కనిపిస్తుందా అని చెప్పి. ఒకవేళ అటువంటి అబ్నార్మాలిటీ ఉంటే వాటిని కరెక్ట్ చేసి మరొక్కసారి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే నిజంగా హెయిర్ ఏమన్నా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయని. ఒకవేళ అటువంటి రిజల్ట్ ఏమీ కనబడకపోయినప్పుడు ప్రశాంతంగా మీ స్కాల్ప్ వెనకాల భాగంలో ఉన్న హెయిర్ కావచ్చు, లేకపోతే మీ చెస్ట్ మీద ఉన్న హెయిర్ కావచ్చు, మ్యాచింగ్ హెయిర్ని తీసుకొని మీ మీసాల ఏరియాలో, మీ బియర్డ్ ఏరియాలో ప్రశాంతంగా హెయిర్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఆ హెయిర్ రెగ్యులర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్లే ఫాలో అయ్యి మళ్ళీ మీకు బియర్డ్ గ్రో అయ్యేలా చేస్తుంది, మీ మీసాలు కూడా ఒత్తుగా గ్రో అయ్యేలా చేస్తుంది. ప్రత్యేకించి దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. మీరు కనుక హెల్దీగా ఉన్నారు, మీకు ఒక సేఫ్ అండ్ పర్మనెంట్ డోనర్ ఏరియా ఉంది అంటే అక్కడ నుంచి ఈజీగా హెయిర్ తీసుకొని మీకు ట్రాన్స్ప్లాంట్ చేసి మీకు నచ్చే విధంగా మీసాలు అండ్ బియర్డ్ గ్రో చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా ప్రత్యేకించి మీసాలు తక్కువ ఉన్నాయి, బియర్డ్ సరిగా గ్రో అవ్వట్లేదు అని వరీ అవుతుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి.